పూరా లోకల్. మేడం, ప్రతి సంవత్సరం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారా? ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఈ సంవత్సరము గొప్ప విశేషం ఏంటంటే ఈసారి ఫస్ట్ టైము చార్మినార్ వద్ద మేము భాగ్యలక్ష్మి అమ్మవారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. అది చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి మన మహిళా మోర్చా ఆధ్వర్యంలో, శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో గట్టి పట్టుదలతో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలే, అంటే ఇది అన్ని మతస్థులకు సమానం అనే విధంగా చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం విడదీసి చార్మినారు ఒక వర్గానికి అంకితం అన్న విధంగా ధోరణిలో వ్యవహరించింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి మాకు ఈరోజు పర్మిషన్ దొరికి, పర్మిషన్ ద్వారా మేము ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాము. ఎంత పెద్ద ఎత్తున మహిళలు కూడా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొని కూడా మేము చేసుకోవడం జరిగింది. ప్రతిసారి చేసుకోవడం వేరు, ఈసారి చేసుకోవడం వేరు. సో వర్షం పడింది కదా, దాని కారణంగా ఏమన్నా డిసప్పాయింట్మెంట్ లాంటిది ఏమన్నా కనిపిస్తూ ఉందా? ఏమి లేదు. వర్షం అనంటే మాకు వారుణ దేవుడు ఆశీర్వదించి ఎంత వర్షంలో కూడా మేము ఈరోజు పెద్ద ఎత్తున బతుకమ్మను ఆడడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం వలన మేము ఏం డిసప్పాయింట్ కాలేదు. మేము ఒకటే అనుకుంటున్నాము, వానదేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మా బతుకమ్మను మేము ఆడుకోవడానికి మాకు సహకరించిండని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మామూలుగా మేము బతుకమ్మ ఆడేది ఒక రకంగా ఉంటుండే, కానీ ఈరోజు వర్షంలో మేము ఆడడం అనేది వర్ణదేవుని ఆశీర్వాదంతో ఆడినమని మేము అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసి కూడా మమ్మల్ని ఆడనీయకుండా చేయాలనుకున్నది, కానీ మేము చేసి చూపించినాం. తప్పకుండా ఈసారి మంచిగా మేము సెలబ్రేషన్ చేసినాం అనుకుంటాం. చేస్తాం మేడం, ఇలానే చేస్తాం కాబట్టి అందరు కలిసి ఇక్కడ చేస్తామనే ఆనందంతో ఇక్కడికి వచ్చిన మహిళా మోర్చా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి డివిజన్ ప్రెసిడెంట్స్ ఇక్కడికి వచ్చాము. ఇది మాత్రం సక్సెస్ చేసినందుకు మీ అందరి వలన మాకు చాలా సంతోషం. అసలు తెలంగాణ బతుకమ్మ అంటేనే అసలు ప్రపంచవ్యాప్తంగా అదొక ఇదనమాట. సో అలాంటిది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషపడ్డారు. ఇక్కడ బ్రతుకమ్మ చేసి ఎంతో సంతోషంగా ఆటపాటలతో బాగా డాన్సులు వేసుకుంటా, చాలా వర్షము పడ్డది అనకుండా వాళ్ళకు ఆలోచనే లేదు వర్షం అని. అంత సంతోషంగా కూడా, ఎంత పెద్ద వర్షంలోనైనా ఎంతోమంది చాలా సంతోషంగా ఆడిండ్రని మాకు చాలా సంతోషంగా ఉందండి. బతుకమ్మ ఆడినందుకు ఇక్కడ ఈ సెంటర్లో, ఇక్కడ చార్మినార్ దగ్గర అంటేనే పెద్ద గొప్పగా అనుకుంటున్నాం మేము. ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా మంది మహిళలకు చాలా సంతోషంగా ఉందండి మాకు.